సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అనేలా కాంగ్రెస్ సర్కార్ తీరుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫోటోలు పెట్టేందుకు మాత్రం ఉన్నాయని విమర్శించారు. ఇక 100 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఫోటోలపై కాంగ్రెస్ సర్కార్ నీతులు చెప్పిందని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కి మరీ ఫోటోలను ముద్రించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చే రేషన్ కార్డులను సొంత రాజకీయ ప్రచార కరపత్రాలుగా మార్చిందన్నారు. ప్రజాధనాన్ని కాంగ్రెస్ సర్కార్ బరితెగించి దుర్వినియోగం చేస్తోందని ఫైర్ అయ్యారు. నిన్న సంగారెడ్డిలో 1.05 కోట్ల రూపాయల లామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ పేరుతో జరిగిన దుబారా ఖర్చును దాసోజు శ్రవణ్ ఖండించారు. ఉద్యోగుల పెన్షన్లు, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించలేమని చేతులెత్తేసిన సర్కార్ ఇప్పటికే కార్డులను రద్దు చేయటం ఏంటన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో కూడిన లామినేటెడ్ కార్డుల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం సిగ్గుచేటని దాసోజు శ్రవణ్ విమర్శించారు. క్లౌడ్ సర్వర్లు, స్పెషల్ వెబ్సైట్లు, ప్రింటింగ్, లామినేషన్, 33 జిల్లాల్లో ట్రాన్స్పోర్ట్ పేరుతో ఒక్కో కార్డుకు 100 రూపాయలు ఖర్చు చేసి రేవంత్ సర్కార్ సొంత డబ్బా కొట్టుకుందని మండిపడ్డారు. పట్టాదారు పుస్తకాలపై, రేషన్ కార్డులపై తన ఫోటో పెడదామంటే ప్రజాధనంతో మన ఫోటోలు వద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. కోవిడ్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటో ముద్రిస్తే ప్రియాంక గాంధీ, గల్లీ లీడర్లు అందరూ వ్యాక్సిన్లు ప్రచార సాధనాలుగా మారారని విమర్శించారాయన. ఇక కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో మోదీ ఫోటోలను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. ఆ రోజు మోదీకి వర్తించిన నియమాలు ఇప్పుడు రేవంత్, ఉత్తమ్కు వర్తించవా అని దాసోజు శ్రవణ్ సూటిగా ప్రశ్నించారు. ఇక రేషన్ కార్డు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. అది రేవంత్, ఉత్తమ్ తమ సొంత జేబులోంచి ఇస్తున్న దాన ధర్మం కాదన్నారు.